అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నేను ఆఫీస్కి వెళ్ళేందుకు హడావుడిగా రెడీ అవుతున్నాను. ఇంతలో ఎవరో మెయిన్ డోర్ దగ్గర అరుస్తూ నన్నే పిలుస్తున్నారు. నేను ఎవరు అనుకుని గబగబా బయటికెళ్ళి చూశాను. ఓ ముసలావిడ నవ్వుతూ ఇంటి ముందు కనిపించింది. ఓ పెద్ద బుట్టని పక్కన పెట్టుకుని ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆమెకి సుమారుగా 65 ఏళ్ళు ఉంటాయి. ఆమె బోసు నవ్వులో ఏదో తెలియని ఆత్మీయత, నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి. ఆమె మొహంలో అక్కడక్కడ చర్మం మీద పగిలిన గీతలు ఆమె జీవితానుభవాల్ని చెప్పకనే చెబుతున్నాయి. ఆమె నన్ను చూడగానే, బాబూ టిఫిని ఇమ్మంటావా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఆ చరమాంకంలో ఆమె అలా కష్టపడ్డం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను రోజు టిఫిన్ మా ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తూ ఉంటాను. ఆమెకు జీవితం పట్ల గల శ్రద్ధకు, నిబద్ధతకు నా వంతు గౌరవంగా ఓ 20 రూపాయలకి టిఫిన్ ఇవ్వమని చెప్పి ఇంట్లోంచి డబ్బులు ప్లేటు తెచ్చి ఆమె చేతికి అందించాను. ఆ ముసలమ్మ గబగబా నేను ఇచ్చిన ప్లేట్లో ఒక 8 ఇడ్లీలు వేసి 3 రకాల చట్నీలు వేసి, వెంటనే తినేయి బాబు, చట్నీలు వేసేసినాను గదా, నేటైతే గట్టిగా అయిపోతాయి అంటూ నా చేతికి అందించింది. 20 రూపాయలకి 8 ఇడ్లీలా అని నా మనసులో ఎంతగానో ఆశ్చర్యపోయాను. నాకు ఆఫీస్ టైం అవుతూ ఉండడంతో సరేనమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేశాను. ఆ వృద్ధురాలు ఆ బుట్టని నెత్తిన పెట్టుకుని టిఫినీ అమ్మా టిఫినీ అరుసుకుంటూ ముందుకు సాగిపోయింది. ఆ ముసలమ్మని చూడడం ఆ రోజే మొదటిసారి. ఎందుకంటే ముందు రోజే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాను. ఒక మిత్రుడు తక్కువ రేటులో మంచి ఇల్లు వస్తుందని చెప్తే ఆ గ్రామీణ వాతావరణం బాగా నచ్చేయడంతో వెంటనే కొనేశాను. గృహప్రవేశానికి నా మిత్రులు, కొలీగ్స్ అంతా విచ్చేశారు. వారే కుటుంబ సభ్యులు. ఎందుకంటే నేను నాకంటూ ఎవరూ లేని అనాథని. ఆ గ్రామం చూడ్డానికి చిన్నగా ఉన్నా అక్కడి మనుషుల పెద్ద మనసులు, ఆ ఊరి వాతావరణము నాకు బాగా నచ్చేశాయి. ఆఫీస్కి బయలుదేరుతుండగా టేబుల్ మీద పెట్టిన ఆ ముసలావిడ దగ్గర కొన్న టిఫిన్ ప్లేట్ కనిపించింది. వెంటనే ప్లేట్ని చేతిలోకి తీసుకుని ఆ ఇడ్లీలను గబగబా తినడం ప్రారంభించాను. నేనెన్నడూ చవి చూడని అద్భుతమైన రుచి. మొత్తం టిఫిను మహా ఇష్టంగా తినేశాను. కడుపు నిండిపోయింది. ఆ ముసలావిడ దగ్గర రోజు టిఫిన్ తీసుకోవాలని అప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆ రోజు మొదలు రోజు ఆమె దగ్గర టిఫిన్ తీసుకోవడం నాకు అలవాటైపోయింది. మా ఆఫీసులో నా కొలీగ్స్కి కూడా ఆమె టిఫిన్ రుచి చూపించాను. వారికి బాగా నచ్చేయడంతో నాకు రోజు టిఫిన్లు మోసే బరువు బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఆ ముసలావిడ ఎక్కువ తిరిగే శ్రమ లేకుండా బేరం ఇచ్చినట్టు అవుతుందని అలా డెలివరీ బాయ్ అవతారం ఎత్తగా తప్పలేదు. రోజు రోజుకి ఆమెకి నాకు మధ్య ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ఆమెలో నాకు అంతవరకు నాకేనాడూ పరిచయం లేని అమ్మ కనిపించింది. ఆమె తన పేరు చుక్కమ్మని చెప్పింది. తను రోజు పక్క ఊరు నుండి కాలినడకన వచ్చేది. తనకి నాలాగే ఎవ్వరూ లేరు. పెళ్ళైన 3 ఏళ్లకే తన 3 ముళ్ళు పుట్టుక్కున తెగిపోయాయని, మొదటి ఏడాదికి ఒక ఆడబిడ్డ కడుపున పడిందని, ఆడకూతురు ఒంటి మీదకి యుక్త వయసు రాగానే ఎవరితోనో ప్రేమ మైకంలో పడి తనని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందంటూ తన గోడును వెళ్ళబోసుకుంది ఒకరోజు. చుక్కమ్మ కథ నా హృదయాన్ని ఎంతగానో కదిలించి వేసింది. చుక్కమ్మ అలా రోజు పడే కష్టాన్ని చూడలేక నాకు చేతనైన సాయం ఆమెకు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆమె గురించి ఎంతో దీర్ఘాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకరోజు ఆమెతో ఆ మాటే చెప్పాను. నా ఇంటికి ముందర చాలా ఖాళీ స్థలం ఉండడంతో ఒక షెడ్ వేసి ఇస్తాను అన్నాను. ఇక్కడే ఉండిపోయి చిన్నగా ఒక టిఫిన్ సెంటర్ లాంటిది నడుపుకోమని, ఎటువంటి అద్దె కూడా ఇవ్వనక్కర్లేదని చెప్పాను. చుక్కమ్మ నాకు ఇబ్బంది అవుతుందో అని ఏమోనని నా ఆలోచనకు మొదట అంగీకరించలేదు. నా ఒత్తిడి మేరకు 2 రోజుల తర్వాత సరే అంది. నేను 2 రోజుల్లో షెడ్డు వేయించడం, చుక్కమ్మ తన సామానులతో అందులోకి దిగిపోవడం వెంటనే జరిగిపోయాయి. చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అని అందమైన అక్షరాలతో తయారు చేయించిన చిన్ని ఫ్లెక్సీ బోర్డుని కూడా వేల కట్టించాను. ఆ బోర్డుని చూసి చుక్కమ్మ ఎంతగానో మురిసిపోయింది. చుక్కమ్మ ఇప్పుడు బుట్టతో ఇంటింటికి తిరిగే పని లేకుండా నిశ్చంతగా నేను నిర్మించిన షెడ్డులో చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. చుక్కమ్మ అధిక లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేసేది. నా ఇంటి ముందు వచ్చేవారితోనూ పోయేవారితోనూ చుక్కమ్మ టిఫిన్ సెంటర్ కలివిడిగా సందడిగా ఉండేది. చుక్కమ్మ సాయంత్రం పకోడీలు, బజ్జీలు వేసి వేడివేడిగా అమ్మేది. నా సొంటి కొమ్ము ఒంటరి బతుక్కి సాటి మనుషుల సందడితో చుక్కమ్మ కొట్టు నాకు అనిర్వచనీయమైన తృప్తినిచ్చేది. చుక్కమ్మ రోజు నాకు, నా కొలీగ్స్కి డబ్బులు తీసుకోకుండానే టిఫిన్లు బలవంతంగా ఇచ్చేది. నేను డబ్బులు ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా ససేమిరా కాదనేది. అలాగే నేను వద్దన్న రోజు నా ఇల్లంతా ఊడ్చేది. నా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేది. చుక్కమ్మని నేను అమ్మ అని పిలుచుకునేవాణ్ణి. ఇలా ప్రశాంతంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉన్నట్టుండి చుక్కమ్మ ఒంట్లో సుస్థి చేసింది. మంచి డాక్టర్ని ఇంటికి రప్పించి చూపించాను. అతను ఏదో వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాను.
నేనే దగ్గరుండి మందులన్నీ క్రమం తప్పకుండా వాడేటట్టు చూసుకున్నాను. చుక్కమ్మ ఇప్పుడు కొట్టు షెడ్లో కాకుండా నా హాల్లో, ఇంట్లో దివానం మంచం మీదే పడుకుంటోంది. నేను గట్టిగా మందలిస్తేనే ఆమె అందుకు అంగీకరించింది. చుక్కమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. డాక్టరు రోజు వచ్చి చూస్తున్నాడు. అప్పటికి ఆసుపత్రిలో చేరుస్తాను అన్నాను. ససేమిరా వద్దంది. తను టిఫిన్ సెంటర్ మూసేసి వారం దినాలు కావస్తున్నాయి. తన ఆరోగ్యం కుదుట పడలేదు. ఒకరోజు చుక్కమ్మ తన మందుల ఖర్చుల కోసం తన కాళ్ళకున్న వెండి కడియాలను తీసి నాకిచ్చింది అమ్మేయమంటూ. నేను కోపగించుకునేసరికి ఊరకుండిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల వేళ నా గదిలో నిద్రపోతున్న నన్ను ఎవరో గట్టిగా పిలిచినట్లు అనిపించింది. నాకు తటాలున మెలకువ వచ్చింది. అది చుక్కమ్మే. కంగారుగా లైట్ వేసి ఆమె దగ్గరికి వెళ్ళాను. చుక్కమ్మ శ్వాస తీసుకోలేక నరకయాతన పడుతూ ఆయాసంతో రొప్పుతోంది. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చుక్కమ్మ నాతో ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. డాక్టర్కి కాల్ చేద్దామని ఫోన్ కోసం లేవపోయాను. చుక్కమ్మ నన్ను కదలనివ్వకుండా తన దగ్గరే ఉండమన్నట్టుగా నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది. తన దిండు కింద దాచిపెట్టుకున్న వెండి కడియాలు, బంగారపు చెవిదిద్దులు, ముక్కుకు పెట్టుకునే నత్తులను నా చేతుల్లో పెడుతూ, బాబు, పారిపోయిన నా కూతురు సిటీలో అగుపించినాదని ఈ మధ్యనే కొట్టు దగ్గరకు వచ్చినప్పుడు మా ఊరి రాములు చెప్పినాడు. నా మందు మాకులకు, దహన కార్యాలకు పోగా మిగిలిన డబ్బును నా బిడ్డకు చేర్చయ్యా. చుక్కమ్మ తన 2 చేతులతో నాకు దండం పెడుతూ నన్ను ఈ లోకాన్ని విడి అందని దూర తీరాలకు వెళ్ళిపోయింది. దుఃఖభారంతో నా మెదడంతా మొద్దుబారిపోయింది. చుక్కమ్మ అంతిమ సంస్కారాలని నేనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను. ఓ బిడ్డని తలకొరివి పెట్టాను. ఏ అనాథకు దొరకని అదృష్టము, అవకాశము నాకు మాత్రమే దక్కాయని భావించాను. చుక్కమ్మ నాకు అప్పగించిన బాధ్యత నిమిత్తం ఒకరోజు ఉదయాన్నే చుక్కమ్మ ఇంతకుముందు ఉన్నటువంటి ఊరెళ్ళాను. చుక్కమ్మ చెప్పిన రాముల గురించి వాకబు చేశాను. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. సాయంత్రం 6 గంటలకు రాములు కలిశాడు. చుక్కమ్మ కూతుర్ని సిటీలో ఒకసారి చూశానని నిర్ధారణగా చెప్పాడు. అతని మాటలు నాకు ఒక్కసారిగా కొత్త ఊపిని పోసినట్లు అనిపించాయి. చుక్కమ్మ కూతురు రాములకి సిటీలోని ఏ ఏరియాలో కనిపించిందో తన పేరు, రూపురేఖలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నాను. చుక్కమ్మ కూతురు పేరు రమణమ్మ అని చెప్పాడు. ఆమెను గుర్తుపట్టేందుకు అతన్ని నాతో పాటు సిటీకి రమ్మనమని కోరాను. అతను కొద్దిసేపు రావడానికి తటపటాయించాడు. డబ్బులు ఇస్తానన్నాను. వెంటనే సరేనన్నాడు. ఇద్దరము సిటీకి పోయే బస్సు ఎక్కాం. సిటీలో రమణమ్మ అతనికి కనిపించిన ఏరియాలో కాలినడకన రోడ్లన్నీ కలియ తిరుగుతూ కనిపించిన వారందరినీ రమణమ్మ బోగట్టా అడిగాం. ఆమె ఆజుకి ఎక్కడా కానరాలేదు. అప్పటికి బాగా పొద్దుపోయి సాయంత్రం 6 గంటలు కావస్తోంది. అప్పుడే రాములకి తెలిసిన ఒకతను కనిపించాడు. అతని పేరు అచ్చిబాబు. బాబు, మా ఊరోళ్ళందరూ పనుల కోసం ఇక్కడే వేరువేరు చోట్లలో ఉంటారు. వాకబు చేస్తాను, రేపు రండి అన్నాడు అతను. అతని మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నేను సరేనని అచ్చిబాబు మొబైల్ నెంబర్ తీసుకున్నాను. ఆ రోజు నేను, రాములు మా ఇళ్లకు వెనుతిరిగినా నాలో ఏదో కొత్త ఆశ చిగురించింది. ఆ రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అమ్మ గురించే నా ఆలోచనలు. తనని కాదని వెళ్ళిపోయిన ఆ తల్లికి తన బిడ్డ మీద ఎంత మమకారం. అదేనేమో తల్లి ప్రేమంటే అనిపించింది నాకు. నేను చుక్కమ్మ చివరి కోరిక ఎలాగైనా జరిగి తీరాలని బలంగా తీర్మానించుకున్నాను. అది నా అనాథ జీవితానికి కనీస మనోధర్మంగా భావించాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ బస్ ఎక్కి సిటీకి ఒక్కడినే బయలుదేరాను. ముందు రోజు కలిసిన అచ్చిబాబుని కలిశాను. అతను రమణమ్మని వెదికేందుకు గాను నాతో రావడానికి ఒప్పుకున్నాడు. అతనికి డబ్బులు ఇస్తానని భరోసానిచ్చాను. అచ్చిబాబు ఉత్సాహంగా బయలుదేరాడు. పదండి బాబు, ఆ రమణమ్మ మధురవాడ రామాలయం వీధిలో ఉంటాదని మా పోలిగాడు చెప్పాడు అంటూ అచ్చిబాబు నన్ను తేరిపారా చూస్తూ, బాబు, తమరు ఏమీ అనుకోనంటే ఒక మాట అంటూ అడగడానికి కాస్త సంకోచించాడు. నేను ఏంటి అన్నట్టుగా అతని వైపు చూశాను. మరేమీ లేదు, దీనివల్ల మీకేటి లాభం అడిగాడు నీళ్లు నములుతూ. అతని మాటలకు ఎలా స్పందించాలో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. ప్రతిఫలాపేక్ష ఉంటేనే సాటి మనిషి కోసం తాపత్రయపడాలా అనుకుంటూ, ఏమీ లేదు అచ్చిబాబు, చుక్కమ్మ సంబంధించిన కొన్ని సామాన్లు నా ఇంట్లో ఉండిపోయాయి. అవి ఆమె కూతురికి చేరుద్దామని అంటూ ఉన్న విషయాన్ని చెప్పాను. అతను ఆశ్చర్యంగా, మీ తాపత్రం చూస్తా ఉంటే ఈ రోజుల్లో కూడా మీలాంటి ధర్మపెబ్బులు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తోంది బాబు అంటూ అబ్బురంగా నాకేసి చూశాడు. అతని మాటలకు నేనేమీ బదులివ్వలేదు. చిన్నగా నవ్వేశాను సమాధానంగా. చాలా రోడ్లు, వీధులు తిరిగి తిరిగి మొత్తం మీద చుక్కమ్మ కూతురు రమణమ్మ ఇల్లు పట్టుకోగలిగాం. రమణమ్మ గురించి వాళ్ళని వీళ్ళని అడగడం ద్వారా రమణమ్మని భర్త వదిలేశాడన్న విషయం స్పష్టంగా నాకు అర్థమైంది. అదృష్టవశాత్తు మేము వెళ్ళేసరికి రమణమ్మ ఇంట్లోనే ఉంది. అది 2 గదులున్న చిన్న కాలనీ ఇల్లు. ఇంట్లోని సామానులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అశుభ్రత అడుగడుగునా తాండవిస్తోంది. ఓ పక్కన 4 పిల్లలు ఆడుకుంటున్నారు. వారి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు.
వాళ్ళు రమణమ్మ పిల్లలే అనుకుంటా. ఆవిడ మమ్మలను చూడగానే చిరాగ్గా మొహం పెట్టి ఎవరు కావాలి విసుగ్గా అడిగింది. అచ్చిబాబు రమణమ్మ దగ్గరికి వెళ్ళి అంతా వివరంగా చెప్పాడు. తన తల్లి చనిపోయిన వార్త ఆవిడ మొహంలో ఎటువంటి బాధ కానీ చిన్న ప్రతిస్పందన కానీ ఏమీ కనిపించలేదు. సామాన్లు తీసుకోవడానికా? వీలు చూసుకుని వస్తానులే బాబు అంది నిర్లక్ష్యంగా. ఆవిడకి తల్లి మీద కానీ తల్లికి సంబంధించిన సామాన్ల మీద అంతగా ఆసక్తి లేదని నాకు అర్థం కావడానికి అట్టే సమయం పట్టలేదు. ఆమెది కొంత బంగారం కూడా ఉందమ్మా అన్నాను నేను నెమ్మదిగా గొంతు పెగిల్చుకుని. అంతే మొహం ఒక్కసారిగా వెలుగుతో విప్పారింది. అట్టయితే పదండి సారు, ఇప్పుడే పోదాం అంటూ పిల్లలకు ఏదో జాగ్రత్తలు చెప్పి ఉన్న పళంగా బయలుదేరింది. మాతో పాటు అచ్చిబాబును కూడా రమ్మంది. ముగ్గురము బస్సులో బయలుదేరి నా ఇంటికి చేరుకున్నాం. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చుక్కమ్మకు సంబంధించిన బంగారం దాచిపెట్టిన ప్లాస్టిక్ కవర్ని రమణమ్మ చేతిలో పెట్టేశాను. అప్పుడు నా మనసులోంచి పెద్ద బరువు తీసేసినట్టుగా మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన భావానికి గురయ్యాను. రమణమ్మ నేనిచ్చిన ప్లాస్టిక్ కవర్ను నిర్లక్ష్యంగా తెరిచి బంగారు వస్తువులని, వెండి కడియాలను తేరిపారా చూసుకుంది. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్లో వాటిని పడేస్తూ, ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటూ అనుమానంగా ఆమె సంధించిన ప్రశ్నకు పదునైన శరాఘాతం నా హృదయాన్ని చీల్చేసినట్టుగా విలవెల్లాడిపోయాను. అదేంటక్క సార్ని అంతమాట అనేసావు అంటూ అచ్చిబాబు ఆమెను దగ్గరగా వెళ్ళి చిన్నగా గొణిగాడు, కాస్త ఇబ్బంది పడుతూ. అతని మాటలకు హే అంటూ తలను విదిలించుకుని మూతిని వంకరగా తిప్పింది. రమణమ్మ ప్రవర్తనకి నా మనసు కాస్త గాయపడినా చుక్కమ్మ అందించిన బాధ్యత నెరవేర్చుతున్నానన్న సంతృప్తి నన్ను మరింకేమీ మాట్లాడనివ్వలేదు. రమణమ్మ బయట షెడ్డులోని సామాన్లు తీసుకెళ్లడానికి ఆటో పురమాయించుకు రమ్మంది అచ్చిబాబును పంపించింది. అప్పటికే నా ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు పోగైనారు. రమణమ్మ తల్లి సామాన్లను చక్కబెట్టుకుంటోంది. అచ్చిబాబు ఈలోగా ఆటోని తీసుకొచ్చాడు. రమణమ్మకు సాయంగా అచ్చిబాబు సామాన్లను ఆటోలోకి చేరవేయబోతూ ఉండగా అతన్ని ఆగమని చెప్పి రమణమ్మ గాబరాగా ఆ షెడ్డులో మూలగా పడి ఉన్న పాత ట్రంకు పెట్టెను తిరిగేసి అందులోని బట్టలను వస్తువులను చెల్లాచెదురుగా చేస్తూ దేని గురించో వెతుకుతోంది. గోడలు తగిలించి ఉన్న సంచులను, షెల్ఫ్లోని డబ్బాలను చేతుల్లోకి తీసుకుని ఆశగా శోధిస్తోంది. ఇదంతా గమనిస్తోన్న నాతో పాటు అచ్చిబాబు, అక్కడ పోగైన వారు రమణమ్మ పోకడికి నాతో పాటు వింతగా చూస్తున్నాం. దేనికోసమో వెతుకుతున్న రమణమ్మకి ఓ డబ్బాలో కొన్ని చిల్లర నాణ్యాలు ఉండలా చుట్టేసి ఉన్న చిన్న డబ్బుల పొత్తు కనిపించాయి. అప్పుడే రమణమ్మ మొహంలో కాస్త ఊరట కనిపించింది. ఆమె బుర్రకి ఏదో స్ఫురించినట్టుగా పరుగులాంటి నడకతో నా దగ్గరికి వచ్చింది. ఆమె విపరీత చేష్టలు ఏమీ అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూశాను. మా అమ్మ సంపాదించిన డబ్బంతా నీకాడే దాచుంటుంది, మర్యాదగా డబ్బులు బయటికి తీ అంటూ తీవ్ర పదజాలంతో నిందిస్తూ నిలదీస్తోంది నన్ను. ఆ హఠాత్ పరిమాణానికి ఎలా స్పందించాలో అర్థం కాక నా గొంతు మూగబోయింది. నాకు ఉన్న చోటనే ఒక్కసారిగా పాతాళానికి కుంగిపోయినట్టుగా అనిపించింది. నన్ను నిలువునా నిర్వేదం కమ్మేసింది. రమణమ్మ చేష్టలకు అక్కడే ఉన్న అచ్చిబాబు మొహం ఒక్కసారిగా ఎరుపెక్కింది. వల్లకోవమ్మ, నోటికి ఏదొస్తే తది వాగబాకు, ఇందాకటి నుంచే చూస్తున్నాను. దేవుడు లాంటి ఆ బాబుగోరు నీ నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తున్నావు. ఇక్కడ ఆ ముసలి ప్రాణం నీకోసం గిలగిలా కొట్టుకు సత్తా ఉంటే సిటీలోనే ఉండి నీ కన్న తల్లిని చూడాలని ఏ పొద్దు యాదికి రాలేదా? నీ బతుక్కి నీ తల్లికి ఏటి చేసినావని అలగ పేలిపోతున్నావు. ఏదైనా చేసినాడంటే ఈ బాబే, పేగు తెంచుకుని పుట్టకపోయినా అమ్మ విలువ తెలిసినవాడు అంటూ అచ్చిబాబు కోపోద్రేక్తుడై రమణమ్మపై నిప్పులు చెరిగాడు. షాక్లోంచి తేరుకున్న నేను అచ్చిబాబు చెయ్యిని గట్టిగా పట్టుకుని అతన్ని వారించబోయాను. అచ్చిబాబు నా చెయ్యిని విదిలించుకొని, మీరు వల్లకోండి బాబు, మీలాంటి మంచోళ్లే నిందలు కాస్తే సాటి మనసుకి సాయం చేయడానికి ఎవరు బాబు ముందుకొస్తారు? మంచితనము, మానవతము సిగ్గుతో చచ్చిపోతాయి అంటూ కొన్ని క్షణాలు ఆగిన అనంతరం రమణమ్మకు కాస్త దగ్గరగా పోయి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆక్రోశంగా అన్నాడు. రమణమ్మ, నేను ఆటో కోసం వెళ్ళినప్పుడు అందరూ ఈ బాబు గురించి మా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బాబు గురించి నీకేటి తెలుసు? షెడ్డు కట్టి తినేకుండా ఉత్తి పుణ్యానికి గదిస్తే ఆ బాబు గుండెల మీద తంతావా? మనిషి జన్మే ఎత్తినావా? నీ బతుకంతా ఊడిగం చేసినా కానీ ఈ బాబు రుణం తీర్చనేవు అంటూ అచ్చిబాబు రమణమ్మ మీద అగ్గి మీద గుగ్గిల్లమైపోయాడు. ఆమె అనుకోని హఠాత్ పరిమాణానికి మారు మాట్లాడకుండా సామాన్లను ఆటోలో వేసుకుంటుంది. అచ్చిబాబు ఈసారి రమణమ్మకు సాయం చేయకుండా కోపంగా నా పక్కకు వచ్చి నిల్చుండిపోయాడు. రమణమ్మ ఆటో వాడిని సాయం చేయమని కోరింది. అతను నిరాకరించాడు. అక్కడ పోగైన వారందరూ నిశ్శబ్దంగా చూస్తూ నిల్చున్నారు. ఆమె ఆ సామాన్లను అతి కష్టంగా మోసుకుంటూ ఆటోలోకి చేర్చుకుంటుంది. ఆమెకు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఆడకూతురు అలా కష్టపడ్డం నా మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. నా సోదరి సమానురాలైన రమణమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేక గబగబా వెళ్ళి కొన్ని సామాన్లను నా చేతులతో తీసుకుని ఆటోలోకి చేర్చాను. నన్ను చూసి అప్పటి వరకు అంతలా కేకలేసిన అచ్చిబాబు కొన్ని సామాన్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న ఆటో డ్రైవర్తో పాటు అక్కడ చేరిన జనాలు ముందుకు వచ్చి చుక్కమ్మ సామాన్లను తమ చేతుల్లోకి తీసుకుని రమణమ్మకు సాయాన్ని అందించారు. కొన్ని క్షణాల్లోనే సామానులన్నీ ఆటోలోకి చేరిపోయాయి. అక్కడ ఒకే ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అమ్మ తన జ్ఞాపకార్థంగా నాతోనే ఉండిపోయిన బంధం. అది చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అనే నేమ్ బోర్డు. రమణమ్మ ఆటో వెనుక సామానుల మధ్య సిగ్గుతో తల ఉంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆటో నెమ్మదిగా బయలుదేరింది. నా పక్కనే నిల్చున్న అచ్చిబాబు నన్నే చూస్తున్నాడు, ఆరాధనతో కూడిన గౌరవభావంతో.